ఈ గన్ ఏంట్రా? దిగరా, దిగో. చంపేసి బ్యాగ్ తో ఎస్కేప్ అయిపోదాం అనుకున్నావా? వాళ్ళిద్దరిని నేను చంపలేదు సార్. నేను చెప్పేది వినండి సార్. బ్యాగ్ ఎక్కడా? హేమంత్, కార్ మొత్తం చెక్ చేయి. చూస్తున్నాను సార్. ఎంతసేపు హేమంత్? సార్ ఇందులో ఎవడో ఉన్నాడు సార్. సార్ వీడెవడో నన్ను డేవిడ్ బ్యాగ్ అంటూ కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడు సార్. వీడెవడరా? సార్ సార్ వాడికి తెలుసు సార్ డేవిడ్ గురించి. వాడికి తెలుసు. ఆ డేవిడ్ నాకు తెలియదు సార్. వాడు చెప్పేదంతా అబద్ధం సార్. రేయ్ అబద్ధాలు ఆడుకో, నీకు తెలుసు. నేను చెప్పేది నిజం సార్. ఏయ్ చప్ చప్ నర్బాయ్, వాడికి తెలుసు సార్. చంపేస్తాను. సార్ 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 నేను చెప్పేది వినండి సార్. సార్ సార్ నేను చెప్పేది వినండి సార్. సార్ యాక్చువల్లీ కూర్చో కూర్చో కూర్చో. నేను నా టీం కలిసి ఈసారి కొట్టేయడానికి ఎంత ప్లాన్ చేసామో తెలుసారా? నీ బ్యాగ్ ఎక్కడుందో చెప్పబోతు చంపి పెడుతున్నా నా కొడుకు. సార్ చెప్పు, బ్యాగ్ ఎక్కడుందో? ఏం జరుగుతుందో తెలియట్లేదురా. ఒక్కొక్కరు చనిపోతున్నాడు. నా అవసరం కోసం పోలీసులందరినీ సిద్ధార్థ వెనుకలు పరిగెత్తిస్తుంటే బ్యాగ్ ఎక్కడుందిరా? ఇంత కరెక్ట్ గా ప్లాన్ చేస్తే నీ అబ్బాయి గురించి బ్యాగ్ కొట్టేస్తావా? ఎక్కడుంది బ్యాగ్? చెప్తాను సార్. జరిగింది చెప్తాను. సార్ వాడు బ్లాక్ కలర్ ఎస్యూవీలో వెళ్ళిపోయాడు సార్. కాక మొక్కదలు చెప్తే నమ్మడానికి ఎతవని అనుకున్నావరా? సార్ నేను చెప్పేది నిజం సార్. బ్యాగ్ డేవిడ్ అనే వాడే తీసుకెళ్ళాడు సార్. వాటర్ పేరాలండి సార్. నీ అబ్బ మాట్లాడితే చెప్పు తప్పుతా అని చెప్పాను కదా. నేను చేయను సార్. నాకు చాలా ఇంపార్టెంట్ సార్. సార్ అయ్యి ఓకే సార్. కార్ది కంట్రోల్ రూమ్కి వెళ్దాం. ఎస్ సార్, ఎస్ సార్. హలో, ఆ డ్రైవర్ గడి నానక్రమ్ కూడా వైపు వస్తున్నాడు. వాడికి మన గురించి మొత్తం తెలుసు. చెప్పాయి. మరి సరుకు సంగతి? పాయింట్ బ్లాంక్ లో వాడు చెప్పింది నిజం. బ్యాగ్ డేవిడ్ అనే వాడి దగ్గర ఉంది. వాడి సంగతి నేను చూసుకుంటాను. ఓకే. స్మోక్ చేయొచ్చా? అర్జున్ కూడా స్మోక్ చేస్తాడా? భయపడకు. ఆ కఫిన్ నా కోసమే. నా విలువైన సరుకు పోయింది. నీ హస్బెండ్ తీసుకొచ్చేస్తే ఆ కఫిన్లో సరుకుతో పాటు నే శవంలా కార్గో ఫ్లైట్లో సింగపూర్ వెళ్ళిపోతా. బ్యాళ్ళకేంటంటే పాస్పోర్ట్ పేపర్స్ కూడా సరుకుతో పాటే ఉన్నాయి. ఇవన్నీ నీకు అర్థం కావులే గాని నాకు నా పని అయిపోతే చాలు. నీకు నీ హస్బెండ్ వస్తే చాలు. అంతేగా? అంతేగా? కాసిం ఇల్లేది ఆ బ్రౌన్ అండ్ వైట్ గేట్.
బ్లాక్ XUV ట్రావెల్స్ కార్ సార్. డీటెయిల్స్ తీసుకో. ఎస్ సార్. దొరికాడా? కనిపించారు సార్. చంపే. Alert. Vehicle number 1117. Yellow cab. Heading towards Attapur. Over. ఫాస్ట్గా పోనీ. ఆ క్యాబ్ డ్రైవర్ మన దాబా దగ్గరికి వచ్చాడు. చచ్చిపోయి నీకేం కాదు. అసలు ఆ శంకర్ గాడు ఆ సిద్ధార్థ్ విషయంలో మనల్ని ఇరికించడానికి ఎందుకు ట్రై చేస్తున్నాడు అడుగు. ఆ శంకర్ గాడు కొన ఊపిరితో ఉన్నాడు. సార్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉందా? ఉందండి. కొంచెం అర్జెంట్ సార్. ఆ డ్రైవర్కి ఇంకా మన గురించి తెలీదు. ముందా శంకర్ గాడిని చంపే. నన్ను కాపాడరా. రండి. ఇవ్వండి. చనిపోయాడు కదండి సార్. ఇప్పటి వరకు బ్రతికే ఉన్నాడు. ఇంతలో ఇలా శంకర్ని చంపాల్సిన అవసరం ఎవరికుంది? అసలు ఎందుకు చంపుంటారు? ఇక్కడ ఎవరో ఉన్నారు. ఎవరు? చెప్తాను. నాకు కాశీమనవాడు సప్లై చేస్తాడు. వన్ అడుగుతా. క్యాబ్ నంబర్ ఎంత? 1117. సార్ నేను ప్రెగ్నెంట్ అని తనకు తెలీదు. తను వస్తే గుడ్ న్యూస్ చెప్పాలని వెయిట్ చేస్తున్నాను. పెళ్ళను కట్టుపడేశారు అర్జున్. భయపడకు, నీకేం కాదు, నేనున్నాను కదా.
ఆగు ఆగు, నాకు డేవిడ్ అనేవాడు కావాలి. అసలు సిద్ధార్థ్ ఇష్యూలోకి నన్ను ఎందుకు లాగుతున్నారా? సిద్ధార్థ్ ఎవడో నాకు తెలీదు, నాకు డేవిడ్ కావాలి. ఒక్క నిమిషం రాజ్గాడ్ అనే బ్రోకర్ ఉన్నాడు, వాడికి అన్ని విషయాలు తెలుస్తాయి. ఒక్క నిమిషం వీళ్ళెవరు? నన్నెందుకు చంపాలనుకుంటున్నారు? కదిలితే కాల్ చేస్తాను. నువ్వు పెద్ద డ్రగ్ డీల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నావు, మొత్తం నాకు తెలుసు. సరెండర్ అయిపో. మీకేం తెలుసో నాకు తెలియదు సార్. నేను సరెండర్ అవుతే నా వైఫ్ నేను కాపాడుకోలేదు. నీ ఇంటికి వెళ్ళాను, నీ వైఫ్ సేఫ్ గానే ఉందిగా. డ్రామాలు ఆడుతున్నావా? నీ మంచి కోసం చెప్తున్నాను, సరెండర్ అయిపో. తప్పించుకోలేవు. సార్ ఆగండి సార్, ప్లీజ్ లిఫ్ట్ ఇస్తారా? కొంచెం ఆచండి. అదండి. థ్యాంక్ యూ సార్. ఎవర్రా మీరు? రే, నన్నెందుకు చంపాలనుకుంటున్నారు? లేరా రే, లే. హలో, ఇక్కడ దుర్గం చెరువు దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. కొంచెం త్వరగా అంబులెన్స్ పంపించండి. అర్జెంట్. మై ప్లేస్ బార్ బార్. డేవిడ్, డేవిడ్, బ్యాగ్ ఎక్కడ? డేవిడ్ ఒక బ్యాగ్ తీసుకొచ్చాడు. ఎక్కడ పెట్టాడో తెలుసా? అసలు డేవిడ్ ఎవరు? వీడే. అతను డేవిడ్ కాదు సార్, అతని పేరు రాజు. వీడు డేవిడ్ కాదా? అవును సార్. రాజునా? అవును.
వీడు డేవిడ్ రాజు నాకు అనవసరం. వీడు ఒక బ్యాగ్ తీసుకొచ్చాడు, ఆ బ్యాగ్ నాకు కావాలి. అసలే నా వైఫ్ డేంజర్లో ఉంది. అతను ఒక్కడే వచ్చాడు, ఒట్టి చేతులతో నడుచుకుంటూ వచ్చాడు. అసలు బ్యాగ్ తేలేదు సార్. ఒక్కసారి ఆలోచించు సార్. నేను చూసిందే చెప్తున్నాను సార్. నేను నిజమే చెప్తున్నాను సార్. అతను బ్యాగ్ తీసుకొని రాలేదు సార్. ఎటో సార్, ఇక్కడే బ్యాగ్ తీసుకున్నట్టు వెళ్ళాడు సార్. రై ఇటా ఇటా సార్ అది చెప్పు. ఇటే సార్, ఇటే సార్. ఎక్కడ రా సార్ అది సార్ ఎక్కడికి వెళ్ళాడు తర్వాత మీకు? పద 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 మనకి. నిన్నెలా కాపాడుకోలేదయా? ఇప్పుడు 2 ప్రాణాలు పోతాయి. టైం లేదు. నేను చావడము లేదా వాడు ఎవడైనా సరే వాడిని చంపడము, అంతే. రాజు, నీతో వచ్చిన వాళ్ళు పోలీసులకు దొరికిపోయారు. నా కోసం మా ఏరియాలో వెతుకుతున్నారు. బ్యాగ్ నా దగ్గర ఉందిగా, నన్నేం చేయమంటావు? ఆ సుబ్బారావు గారి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. రాజు మీటింగ్ లో ఉన్నాడు. నన్నేం చేయమంటాడో రాజుని త్వరగా అడిగి చెప్పు. బ్యాగ్ తీసుకొని బార్ దగ్గరకు వచ్చామన్నాడు. సరే సరే. ఇప్పుడే నీ బ్యాగ్ దొరికింది. మై ప్లేస్ బార్కి వచ్చి నీ బ్యాగ్ తీసుకో. బ్యాగ్ తీసుకొచ్చి నీ వైఫ్ని తీసుకుని ఇంటికెళ్ళిపో. ఇప్పుడు సిటీలో పోలీసులు మొత్తం నా వెంట పడుతున్నారు. బ్యాగ్తో వాళ్ళకి దొరికితే కథ మొదటికొస్తుంది. నా ఇంటి నుంచి కూడా నువ్వు బ్యాగ్తో పారిపోవాలి కదా, అలాగే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇదేంటి చీరలు ఇలా పడి ఉన్నాయి? తింగరేదోలు తాగేసి గొడవ పడుతుంటారు. డేవిడ్, చమక్ చంద్ర, ఫోన్లో మాట్లాడింది నువ్వేనా? బ్యాగ్ ఎక్కడరా? ఏం చేస్తున్నాను? అయినా బ్యాగ్ సుబ్బారావుకి ఇస్తాను కానీ నీకెందుకు ఇస్తాను? సుబ్బారావు? సుబ్బారావు ఎవడరా? అసలు ఈ బ్యాగ్ వల్ల ప్రాబ్లం లో పడిందే నేను. అసలు బ్యాగ్ కొట్టడానికి ప్లాన్ వేసిందే సుబ్బారావు. చెప్తాను చెప్పు. ఒకలాంటి చెప్పు. సిద్ధార్థ్ ముంబై పోలీసులకు దొరికిపోయాడన్న భయంతో పంకజ్ కొన్ని కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ నాకు కొరియర్ చేశాడు. కానీ ఇప్పుడు సిద్ధార్థ్ ముంబై పోలీసుల నుంచి తప్పించుకొని ఆ సరుకు గురించి హైదరాబాద్ వస్తున్నాడు. సో సిద్ధార్థ్ ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇచ్చేసి ఆ సరుకు మనం కొట్టేస్తే లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఏమంటావు? బ్రహ్మాజీ, రాజేష్ సరుకు కోసం నైట్ నా దగ్గరకు వస్తారు. ఈ లోపల నువ్వు రాజేష్ని పిలిచి ఆ సరుకు డేవిడ్కి ఇస్తే 100 కోట్లు ఇచ్చి దుబాయ్లో సెటిల్ చేస్తానని చెప్పు. డేవిడ్ ఎవరు? డేవిడ్ ఎవరు లేడు, జస్ట్ రాజేష్ని నమ్మించడం గురించి డేవిడ్ అనేవాడు ఒకడున్నాడని చెప్పు. వాడికి డబ్బు మీద విపరీతమైన ఆశ. వాడిని నమ్మించటం కోసం ఈ 10 లక్షలు అడ్వాన్స్గా ఇవ్వు.
నేను సరుకు వాళ్ళకి ఇచ్చేస్తే సిద్ధార్థకి నా మీద డౌట్ రాదు. ఆ తర్వాత సిద్ధార్థ్ ఎక్కడున్నాడన్న విషయం పోలీసులకు పాస్ చేస్తాను. పోలీసులు సిద్ధార్థ్ విషయం చూసుకుంటారు. రాజేష్ సరుకు తీసుకొచ్చి నీకు ఇచ్చాక వాళ్ళిద్దరిని చంపేయి. తర్వాత దారిలో సరుకు వీడికి ఇచ్చేయి. ఓకేనా? వీడు నా ఫ్రెండ్. డ్రగ్స్ బిజినెస్కి ఏమీ సంబంధం లేదు. సో ఎవ్వడికి తెలియదు. నేనెవరికి తెలియకపోవడం ఏంటి? నా పేరు చమ్మక్ చంద్ర. చమ్మక్ చంద్ర. ఫేస్బుక్ లో బాగా ఫేమస్. అదేలే, అమ్మాయిల ప్రొఫైల్స్ కనపడితే ఫేస్బుక్ లో రిక్వెస్ట్లు పెడుతుంటాడు. ఎస్, యాక్సెప్ట్ చేసింది. కింగరోల్లో ఉన్నాడు. అందుకే కదా ఎవడికి అనుమానం రాదని సరుకు వాడి దగ్గర పెట్టమన్నాను. అలాగే 3 క్రిమినల్స్ని మాట్లాడాను. వాళ్ళు కారు బుక్ చేసుకుని నీ దగ్గరకు వస్తారు. ఒకవేళ రాజేష్ వాళ్ళు ఎదురు తిరిగితే మర్డర్ చేయటంలో నీకు హెల్ప్ చేస్తారు. ఈ ప్లాన్లో మనోళ్ళు ఎవరు వద్దని ఎవరికి సంబంధం లేని సెట్ చేశాను. ఇదంతా ఎందుకు సుబ్బారావు? సరుకు నీ దగ్గరికి వస్తుందిగా, నువ్వే కొట్టేచ్చు కదా. నేను కొట్టేశానని తెలిస్తే సిద్ధార్థ్ జైల్లో ఉన్నా బయట నేను బతకగలనా? ఆఫ్టర్ ఆల్ బ్రోకర్ గాడిని ఇంత పెద్ద డీల్ చేస్తున్నానంటే రాజేష్ నమ్ముతాడా? అందుకే డేవిడ్ అనేవాడు ఒకడున్నాడని చెప్పు. అసలు డేవిడ్ అనేవాడే లేడా? సుబ్బారావు, బేగంపేట అపార్ట్మెంట్. వాడు ఎప్పుడో చచ్చిపోయాడు కదరా. ఏం మాట్లాడుతున్నావు? వాడు చనిపోయాక కదరా నాకు టెన్షన్ మొదలైంది. నేను నమ్మను. సుబ్బారావు చచ్చిపోతే వాడు ప్లాన్ చేసింది ఎలా ఎగ్జిక్యూట్ అయింది? ఈ రాజు ఎలా చచ్చిపోయాడు? వాడు చేసిన పాపమే వాడిని చంపేసింది. ప్లాన్ చేసి నిద్రపోయారు. రేయ్, నీకు ఆ బ్యాగ్ ఎటువంటి సంబంధం లేదు, నాకు టైం లేదు. ఆ బ్యాగ్ ఎక్కడుందో చెప్పు. రేయ్, ఇంతవరకు నేను ఎవరిని చంపలేదు. చంపాల్సిన అవసరం కూడా రాదు. కారులో ఉంది.